మీరు చెప్పేదంతా బాగానే ఉందాంటీ, కానీ కానీ ఏంటో చెప్పమ్మా. ఎందుకు సంకోచిస్తున్నావో నాతో చెప్పు. నీకెటువంటి అభ్యంతరం లేకుండా ఏం చెప్పాలనుకుంటున్నావో అంతా చెప్పు. నీ ప్రాబ్లం ఏంటో నేను తీరుస్తాను. నీకే అనుమానం ఉన్నా నేను నివృత్తి చేస్తాను. నీ వెనక ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరినీ నేను ఒప్పిస్తాను. నీకెలాంటి సమస్య రాదని నేను నీకు మాటిస్తున్నాను. నా మాట కాదనుకమ్మా. ఆదిత్య అంటే నాకు ఇష్టమే ఆంటీ. పెళ్లి చేసుకోవడానికి కూడా నాకెటువంటి అభ్యంతరమూ లేదు. ఆదిత్యని వద్దు అనడానికి కారణాలేమీ లేవాంటీ. ఎందుకు అంటే తను నా వయసు వాడే కదా. అలాగే మీ గురించి కూడా నాకు బాగా తెలుసు. చాలా మంచివారు. మీరన్నా మీ ఫ్యామిలీ అన్నా నాకు చాలా ఇష్టం. నన్ను కాపాడి హాస్టల్ వరకు డ్రాప్ చేసి జాగ్రత్తలు చెప్పిన ఆదిత్య మనసు కూడా ఎంత మంచిదో నాకు తెలిసింది. కానీ నా గురించి కూడా మీకు తెలియాలి కదా. మా అమ్మ ఎవరు, మా నాన్న ఎవరు, మా కులమేంటి, మా గోత్రమేంటి అని అన్నీ మీకు తెలియాలి కదా ఆంటీ. నేను కులగోత్రాలు పట్టించుకునేదాన్ని కాను. మీకు కులగోత్రాలు పట్టింపు లేకపోవచ్చు ఆంటీ, కానీ నేను ఎవరి బిడ్డని, నా తల్లిదండ్రులు ఎవరో కనీసం అదైనా తెలియాలి కదా. మీకో విషయం చెప్తున్నాను. ఇదేంటి ఎప్పుడూ లేనిది ఇప్పుడు చెప్తాను అంటుంది అని అనుకోవద్దు. కీర్తి జయరాంలు నా తల్లిదండ్రులు. ఏ కీర్తి? ఏసీపీ జయరాం కీర్తిలా కూతుర్ని నేను. నువ్వు కీర్తి కూతురువా? అవునాంటీ. మీకేమైనా అభ్యంతరమా? మొన్న ఫంక్షన్ కి నీతో వచ్చారు. ఎక్కడా మీరిద్దరూ మాట్లాడుకున్నట్టే లేదు. పైగా ఒకరికొకరు పరిచయం లేనట్టుగా కనిపించారు. కీర్తి మా అమ్మే అయినా మా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలున్నాయి. అందుకే నేను దూరంగా హాస్టల్లో ఉంటున్నాను. చాలా కాలం నుంచి మా ఇద్దరి మధ్య మాటలు లేవాంటీ. ఇదే విషయం మొన్న జరిగిన ఫంక్షన్లో చెప్దామనుకున్నాను, కానీ కుదరలేదు. మా అమ్మ చేసే పనులు నాకు అస్సలు నచ్చవాంటీ. మా అమ్మ గుణం గురించి మీకు తెలుసు కదా. ఆ ఈగో ప్రాబ్లం వల్లే నేను హాస్టల్లో ఉంటున్నాను. మేము అభిప్రాయ భేదాలతో ఎంత వేరువేరుగా ఉన్నా ఇది పెళ్లి విషయం కదా ఆంటీ. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు. అందుకని తల్లిదండ్రులకి ఒక మాట చెప్పి చేసుకోవడం మంచిది కదా. ఏమంటారాంటీ? అవును, తల్లిదండ్రులకు చెప్పకుండా ఏమీ చేయకూడదు. అందుకే ఆంటీ ఈ విషయం గురించి ఒక్కసారి మా అమ్మకి చెప్తాను. కానీ నా కొడుకుతో పెళ్ళంటే మీ అమ్మ ఒప్పుకోకపోవచ్చు. లేదాంటీ, మా అమ్మకి నేను దూరంగా ఉంటున్నాను అనే తప్ప నా మీద తనకి మరేం కోపం లేదాంటీ. మా అమ్మని నేను ఒప్పిస్తాను. సింధు, పెళ్లి విషయం నువ్వడిగితే ఏం బాగుంటుందమ్మా. అదంతా చూసుకునే బాధ్యత నాది. తప్పో ఒప్పో నేనే మీ అమ్మతో మాట్లాడతాను. ఇదివరకుట్లాగా మా ఇద్దరి మధ్య గొడవలేం లేవుగా. నాతో తను మాట కలిపింది. నేను పిలవగానే ఫంక్షన్కొచ్చింది.
మా ఇద్దరి మధ్య స్నేహం కూడా కుదిరింది. అందుకే నేనే మీ అమ్మతో మాట్లాడి ఒప్పిస్తాను. ఆదిత్యని పెళ్లి చేసుకోవడం నీకోకే కదా? మా అమ్మ ఓకే అంటే నాకేం అభ్యంతరం లేదా ఆంటీ? నువ్వా మాట అన్నావు, నాకదే చాలు. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. మీ అమ్మ కాళ్ళు పట్టుకునైనా సరే నిన్ను మా ఆదిత్యకిచ్చి పెళ్లి చేస్తాను. సరేనా? పద. ఇప్పుడు దొరికావాంటీ. నేను మీ ఇంటికొస్తా, అప్పుడు ఒక ఆట ఆడుకుంటా. సింధు, ఆంటీ. పిల్ల చెల్ల కలగని ఇలాంటి దానికి నా కోడలుగా ఉండే అర్హత లేదు. కానీ ఇవాళ్ల లోపం లోకం మొత్తానికి తెలిసింది. ఆదిత్య, టిఫిన్ చేద్దాం పద. ఆదిత్య, చెప్పు తులసి. టిఫిన్ తిందువు రా. నాకు ఆకలిగా లేదు తులసి. నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. చూడు ఆదిత్య, తిండి తినడం మానేసినంత మాత్రాన తలరాతలు మారవు. ఇలా దిగులుగా కూర్చున్నంత మాత్రాన కాలచక్రం ఏమీ వెనక్కి తిరగదు కదా. నిన్న తిన్నదో మొన్న తిన్నదో అడ్డుపడి ఆకలిని ఆపదు ఆదిత్య. ఆకలి లేదు అనటం, అన్నం తినను అనటం, అలిగి కూర్చోవటం, ఇవన్నీ చిన్న పిల్లలు చేసే పనులు. నువ్వు బాధ్యత గల డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్వి. ఇలాంటి చిన్న విషయాలకి ఏంటి చిన్న విషయం? పిల్లలు కలకపోవడం అనేది చిన్న విషయమా? అవన్నీ ఒకప్పటి మాటలు. ఇప్పుడు సైన్స్ ఎంత అడ్వాన్స్డ్ గా ఉందో తెలుసు కదా. ఎలాంటి సమస్యకైనా క్షణాల్లో పరిష్కారం చూపించేంతలా పెరిగిపోయింది. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఆ సైన్స్ నమ్మిన డాక్టర్లే నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అంటున్నారు. ఆదిత్య, ప్రపంచంలో అందరూ ఒకేలా చూడరు, ఒకేలా ఆలోచించరు. ఒకరికి మంచి అనిపించింది, ఒకరికి చెడు అనిపిస్తుంది. అలాగే కొందరికి లోపమే కనిపిస్తుంది, ఇంకొందరి దగ్గర దానికి పరిష్కారం కూడా ఉంటుంది. ఒకరు చెప్పిన మాటే స్థిరం కాదు కదా. సెకండ్ ఒపీనియన్ ఉంటుంది, థర్డ్ ఒపీనియన్ ఉంటుంది. అలాగే ఒక పరీక్ష కాకపోతే మరొక పరీక్ష. సైన్స్ క్షణక్షణానికి మారిపోతుందని నువ్వే అంటూ ఉంటావు కదా. అలాంటప్పుడు ఎందుకు చెప్పు ఇలా ఆలోచిస్తూ కూర్చోవడం? ఒకప్పుడు వైరస్ కి వ్యాక్సిన్ కావాలంటే 15 నుండి 20 ఏళ్లు పట్టేది. అలాంటిది ఏడాది తిరిగేసరికి వ్యాక్సిన్ కనిపెడుతున్నారు.
అలాంటప్పుడు ఇలా అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే ఏం లాభం చెప్పు? ఆదిత్య, దాని గురించి నేనెప్పుడో మర్చిపోయాను. నువ్వు కూడా మర్చిపో. అయినా పిల్లలు లేనంత మాత్రాన మనం బ్రతకలేమో చెప్పు? ప్రపంచంలో అందరూ పిల్లలుంటేనే బ్రతుకుతున్నారా? సరే, నాకొక విషయం చెప్పు. నేనెవరిని? నువ్వు నా భార్యవి, ఇంకా ఈ ఇంటి కోడలివి. నేనెవరి కూతుర్ని? ప్రియా సాంబయ్య దత్తత తీసుకున్న కూతుర్ని. అలాగే ముందు మన ప్రయత్నం మనం చేద్దాం. ఒకవేళ కుదరకపోతే ఎవరినైనా దత్తత తీసుకుందాం. ఏంటేంటి, దత్తత తీసుకుంటావా? చూడమ్మా, ఎంత దత్తత తీసుకున్నా అతకు అతకే, బంధం బంధమే. ఏంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నావు? పిచ్చి వాగుడు కాదు, ఉన్నదే అంటున్నా. దత్తత తీసుకున్నంత మాత్రాన కన్నబిడ్డ అయిపోతాడా? అత్తయ్యకి తన వంశాన్ని నిలబెట్టేవాడు తన ఇంటి బిడ్డే అయ్యుండాలి అన్న మాటలు మర్చిపోయావా? ఇప్పుడు అనాథ బిడ్డను తీసుకొచ్చి వీడే మన వంశాన్ని నిలబెట్టేవాడు అంటే అత్తయ్య ఒప్పుకుంటుందా? నిన్ను ఒకరు దత్తత తీసుకున్నారని ఇంకొకరిని నువ్వు దత్తత తీసుకుని ఒక అనామకుడిని ఈ ఇంటి వారసుని చేద్దాం అనుకుంటున్నావా? ఆపవే, నువ్వు నీ పిచ్చి వాగుడు. నీ బుద్ధి, నీ మాటలు ఇలా ఉన్నాయి కాబట్టే దేవుడు నీకు ఇలాంటి రాత రాశాడు. ఆయన నీ భర్తతో సంసారం చేయని దానివి, నీకేం తెలిసే కుటుంబం గురించి? ఎప్పుడెప్పుడు కడుపులో పెరుగుతున్న బిడ్డని కరిగించేసుకుందామా అని ఎదురు చూసే నీకేం తెలిసే పిల్లల విలువ? అయినా మా కుటుంబం, మా సంసారం గొడవ నీకెందుకు? ముందు నీ సంసారాన్ని చక్కదిద్దుకో, అప్పుడొచ్చి మాట్లాడు. ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు పిల్లలు లేని గొడ్రాలివే. నీకు ఈ జన్మకి పిల్లలు పుట్టరు. ఇంకొకసారి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, లేకపోతే పళ్ళు పీకి చేతిలో పెడతాను, జాగ్రత్త. అయినా నువ్వే వాడదానివే. సాటి ఆడదాన్ని గొడ్రాలివి అనడానికి నీకు నోరులా వస్తుందే? నన్నే కాదు, ఇంకెవరిలోనైనా లోపాన్ని ఎత్తి చూపిస్తే చంపేస్తాను. నన్నే కొడతావా? ఇంత జరిగినా నీకు పొగరు తగ్గలేదే. చెప్తానుండు. ఆదిత్య, అయిపోయిందేదో అయిపోయింది. ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచించకు. రా, టిఫిన్ చేద్దు. ప్లీజ్ తులసి. నువ్విప్పుడు తింటావా తినవా? ముందే చెప్తున్నాను, నువ్వు తింటే గానీ నేను తినను. అది కాదు తులసి. సరే, నువ్విక్కడే ఉండు, నేను తీసుకొస్తాను.
అంతా మర్చిపో ఆదిత్య. పిల్లల గురించి ఎక్కువ ఆలోచించకు. పిల్లలు లేకపోతేనే ఇప్పటి వరకు ఎలా ఉన్నామో అలాగే ఉందాం. అయినా నాకు పిల్లలు లేరంటావేంటి? నాకు 3 పిల్లలు. నువ్వు, అత్తయ్య, మావయ్య. మీ 3 ఉంటే చాలు నాకు. ఇంకెప్పుడు పిల్లలు లేరు అనే మాటలు మాట్లాడకు, సరేనా? నువ్వు తిను. లోపలికి రావడానికి ఇబ్బంది పడుతున్నట్టుంది. ఏమైందా ఆంటీ? ఏం లేదు, నేను కీర్తి ఇంటికి రాక చాలా సంవత్సరాలయ్యింది. మొన్నే కదా ఆంటీ మీ ఇంటి దగ్గర కలిశారు. తను మా ఇంటికొచ్చింది, కానీ నేను కీర్తింటికి రాలేదు కదా. మా అమ్మ ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానించదు, ఆప్యాయంగా పలకరిస్తుందా ఆంటీ. గౌరవంగా స్వాగతించి అతిథి మర్యాదలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటుంది. రండి ఆంటీ. అవునా? నిజంగానా? నేను మళ్ళీ మాట్లాడతాను. దుర్గమ్మ, నువ్వు మా ఇంటికి రావడవా? మా జన్మ ధన్యమైంది. రా, రా, రా. కూర్చో. ఎన్నేళ్ళు అయిపోయింది నువ్వు మా ఇంటికి వచ్చి. ఇది ఈ జన్మకి దొరికిన అదృష్టంగా, వరంగా భావిస్తున్నాను. ఒక్క నిమిషం ఉండు, దిష్టి తీసుకొస్తాను. అవే వద్దు. అబ్బా, ఏం కాదు, నువ్వు కూర్చో. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఏం కాదు, నువ్వు కూర్చో. ఏంటి సింధు మీ అమ్మ? చెప్పాను కదా ఆంటీ, మా అమ్మ అభిమానిస్తే అలాగే ఉంటుంది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. పడేసొస్తాను. కూర్చోండి ఆంటీ. కీర్తి, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. తీసుకో దుర్గమ్మ. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కీర్తి? తీసుకో. థ్యాంక్ యూ. నువ్వు కూడా తీసుకో. ఏం కీర్తి, సింధు నీ కూతురే అంట కదా? అవును. మరి మొన్న మా ఇంట్లో కలిశారు, ఒకరికొకరు ఎదురు పడ్డారు, కనీసం పలకరించుకోనైనా పలకరించుకోలేదే? నా పంతం గురించి నీకు తెలుసు కదా దుర్గమ్మ. నేను పంతం పట్టానంటే నాకెవరైనా ఒకటే, తనా మనా అని భేదం కూడా లేదు. తనకి నా ఆలోచనలు, నా బుద్ధులు, నా పనులు నచ్చవట. అందుకే నేను ఈ ఇంట్లో ఉండనని చెప్పి హాస్టల్కి వెళ్ళిపోయింది.
అలాంటి దాన్ని రామ్మా అని పిలిచి గడ్డం కింద గంధం పెట్టాల్సిన అవసరం నాకేంటి? సర్లే, నువ్వెందుకు నన్ను పలకరిస్తావు, నన్నెందుకు బతిమలాడతావులే. నేను వెళ్తాను ఆంటీ. ఆగు, నువ్వాగమ్మా. ఏం మాట్లాడుతున్నావు కీర్తి? ఎంత కాదనుకున్నా సింధు నీ కన్న కూతురు.